చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నేను మెగాస్టార్ ఫ్యాన్ని. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అంతకుముందు ఎలక్షన్ చేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏదంటే? పంచాయతీరాజ్ శాఖలో చాలా అభివృద్ధి తీసుకొచ్చారు ఆయన. ఇంకా తీసుకురావాలి. ఇంకా ఆయన సిటీ వైజ్గా పాపులేషన్ ఉన్న గ్రామాల్లోనే చేస్తున్నారు. కానీ పల్లెటూరు, మారుమూల గ్రామాల పల్లెటూర్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూడాలి. వాటిలో కూడా ఏంటి అసలు అక్కడ ఎలా ఉంది అనేది ప్రాంతానికి వెళ్ళి మరి రోడ్లు వేయించారు కదా. కరెక్టే, గిరిజన ప్రాంతం అదే చెప్తున్నా, వాళ్ళ ఎలివేషన్ కోసం గిరిజన ప్రాంతం. ఇంకా మా ఊర్లో నాకు రోడ్లు బాగాలేవు. నా రోడ్డు ఎవడు చూస్తాడు? నా ఊర్లో నాకు రోడ్లు వెళ్తుందన్న తీసుకెళ్ళి. నా ఊర్లో నాదే పైడిముక్కల మండలం కృష్ణా. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. నెక్స్ట్ చేస్తే అక్కడ గెలిచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన చేస్తున్న పనులు బాగున్నాయి. దానికి అక్కడ కూటమికి వెళ్తారా, సింగిల్గా వెళ్తారు అనుకుంటున్నారు? ఆయన సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరైనా సింగిల్గానే రావాలి. అప్పుడే కదా మనకి ఎంత ధైర్యం ఉందో, దమ్ము ఉందని తెలిసేది. ఆయన చెయ్యడు చేస్తాడని కాదు, అసలు ఏదైనా మన అడుగు మనం ముందుకేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఈయన జాయిన్ అవ్వకూడదు కదా. ఈయన ఒక్కడే పోటీ చేసి ఇంకా తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. కవిత గారు మొన్న ఒక కామెంట్ చేశారు. ఏమంటున్నారంటే, నిన్న మొన్న పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టి బొక్కలు వేయాలి, ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోల్చుతున్నాడు అనేసి కాంగ్రెస్కి విన్నపించుకుంది. వాళ్ళు లిక్కర్ కేసులో వాళ్ళు సరి చేసుకోమని చాలు. పక్కన వాళ్ళు చేత కాని ప్రభుత్వాలు కాబట్టి పక్కన వాళ్ళ మీద పడి ఎడుతారు, అంతమించి ఏమీ లేదు. తెలంగాణ విమర్శిస్తున్నారు, ప్రాంతీయ భేదాన్ని ఇలా తప్పుదారుగా ఉగ్రవాదంతో పోల్చుతున్నాడు, ఆయన మీద కేసు పెట్టి జైలు వేయాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆడ చెప్తుంది. ఎవరేం చేసినా కానీ ఆయన నిజాయితీగా ఉన్నంతకాలం ఎవరు ఆయన ఏం చేయలేదు. మన రోజా గారు కూడా అన్నారు, ఏమన్నారంటే ఆయన ఓజీ కదా పెద్ద క్యాబేజీ, ప్రజల చెవులో క్యాబేజీ. ఆవిడ ఎలాంటిది అనేది ప్రజలందరికీ తెలుసు, అందుకే నగరంలో చిత్తుగా ఓడిచ్చారు. ఏంటన్నా సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే, మంచి డిప్యూటీ సీఎం గారు, ఇంకా చేయాలి. ఇంకా ఉన్న గ్రామాలు చూడాలి. ఆయన ఎక్కడెక్కడ పంచాయతీ శాఖలో ఉన్న గ్రామాలు చూసి, మెయిన్ మాకు రోడ్లు ఈసారి నెక్స్ట్ అక్కడ కానీ ఇక్కడ కానీ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే అవకాశం ఉందంట. చెయ్యాలి, ఆయన చేస్తేనే కదా తెలిసేది. మీ అభిప్రాయం ప్రకారం రాజకీయంగా మెరుగుపడ్డారు కదా, అయ్యే అవకాశం ఉంది ఆయన. ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాల్లో ఆయన బాగానే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రతి దానిలో చేస్తున్నారు. ఇంకా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.